ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. నిన్న 30 మంది కేబినెట్ మంత్రులుగా 42 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏ అంశాల ప్రాతిపదికన కీలక శాఖల కేటాయింపు జరుగుతుందనే చర్చ జరుగుతోంది. ఇక ఇవాల్టి కేబినెట్ సమావేశంలో మంత్రుల శాఖలపై స్పష్టత రాబోతోంది. ఇక బీజేపీతో పాటు కూటమి పార్టీలకు మంత్రి పదవుల కేటాయింపులో తన మార్క్ చూపించారు ప్రధాని నరేంద్ర మోడీ. యువత సీనియర్ల కాంబినేషన్ ని పాటించారు. కుల సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు మోడీ టీంలో 7 మహిళలకి చోటు దక్కింది. 27 మంది బీసీలు, 10 మంది ఎస్టీలు, 5 ఎస్టీలు, 5 మైనార్టీలకి మంత్రి పదవులు దక్కాయి. అనుభవజ్ఞులతో పాటు కొత్త వాళ్లకు కూడా మోడీ టీంలో చోటు దక్కింది. మంత్రుల్లో 43 మంది 3 సార్లకు పైగా పార్లమెంట్కి ఎన్నికైన వాళ్లున్నారు. 39 మందికి గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. 6 మాజీ ముఖ్యమంత్రులకి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇక 33 మంది కొత్త వాళ్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. బీజేపీ కేరళలో తొలిసారిగా కాలు మోపింది. త్రిశూర్ నుంచి గెలుపొందిన సినీ నటుడు సురేష్ గోపికి సహాయ మంత్రి పదవిని కట్టబెట్టారు మోడీ. కొన్ని రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కూడా కేబినెట్ కూర్పులో ప్రాధాన్యత కల్పించారు. ఇక వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీహార్కు 8 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. జార్ఖండ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఓబీసీల్లో అన్నపూర్ణాదేవిని కేబినెట్ ర్యాంకు ప్రమోట్ చేశారు. జార్ఖండ్లో 45% మంది ఓబీసీలున్నారు. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి సన్నిహితురాలుగా గుర్తింపు పొందారు అన్నపూర్ణాదేవి. గతంలో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ జార్ఖండ్ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. అయితే 2019 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్ పై ఎన్నికయ్యారు. 2021లో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అన్నపూర్ణాదేవి. తాజాగా మరోసారి మోడీ టీంలో అన్నపూర్ణాదేవికి చోటు దక్కింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యూపీలో బీజేపీ బలం తగ్గింది. తాజా ఫలితాలను బట్టి ఆ విషయం స్పష్టమవుతోంది. దీంతో తిరిగి బలం పుంజుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు కమల్నాథులు. ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 9 మందికి కేబినెట్లో చోటు కల్పించారు. బీజేపీ కాస్త దూరమయ్యారు అనుకున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి ప్రాధాన్యత కల్పించారు. కేబినెట్ బెర్తుల కేటాయింపు ద్వారా జాట్లను మంచి చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. దీనిలో భాగంగా జయంత్ చౌదరికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక పంజాబ్ నుంచి రవనీత్ సింగ్ బిట్టూకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. పంజాబ్లోని లుధియానా నుంచి పోటీ చేసి ఓడిపోయినా తన జట్టులోకి తీసుకున్నారు మోడీ. కేంద్ర కేబినెట్లో బిట్టు ఏకైక సిక్కు నేత. మహారాష్ట్ర నుంచి 5 కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఇందులో 4 బీజేపీ వాళ్లు కాగా 1 శివసేన నేత. ఎన్సీపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసింది బీజేపీ. స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రి పదవి ఇస్తానని తెలిపింది. అయితే బీజేపీ ప్రతిపాదనను ఎన్సీపీ తోసిపుచ్చింది. సహాయ మంత్రి పదవి చేపట్టడానికి నిరాకరించింది. తొందరేమీ లేదు, ఇచ్చినప్పుడే ఇవ్వండి, అంతవరకు వేచుంటామన్నారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. ఎన్డీఏలో తాము కొనసాగుతామని, వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే మోడీ కేబినెట్ లో ఇంకా 9 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దీంతో మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించే అవకాశం ఉంది. ఆయా సందర్భాలకి అనుగుణంగా భవిష్యత్తులో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఖాళీలను భర్తీ చేస్తారని తెలుస్తోంది.